మనం ఇప్పుడు పెంచలకోన వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. సో ఇది టెంపుల్కి పక్కన ఉన్న రోడ్డే. ఈ టెంపుల్కి పక్కన ఉన్న రోడ్ అయినా పోవచ్చు, లేకుంటే టెంపుల్కి ఇంకొక సైడు అలా కొండ మీదకి హైట్గా ఉంటుంది అనమాట ఎక్కడానికి. అలా కూడా మనం అయితే వెళ్ళచ్చు. ఈ చూడండి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కొండలు అనమాట. ఈ చెట్లు ఆకులన్నీ రాలిపోయినాయి. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ముందుకు ఇలా వెళ్ళిపోదాం, మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. చూశారు కదా, ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మీకు ఇలాంటి ఒక రచ్చబండ లాంటిది కనిపిస్తుంది, ఒక మండపం లాంటిది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే కొండల్లోకి. చూడండి ఇట్లా ఇలా రాళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ఎండ చాలా దారుణంగా ఉంది ఈరోజు. ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి, కానీ ఆ ఇల్లు ప్రస్తుతం అయితే ఎవరు వాడట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నీటి తాకిడి ఎక్కువ వచ్చినప్పుడు, నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా కూడా హౌసెస్లోకి వెళ్ళడం వల్ల ఆ హౌసెస్ని అయితే ప్రజెంట్ వాడట్లేదు అనుకుంటా. చాలా వరస్ట్ కంపు వస్తుంది ఇక్కడ. ఏందిరా ఇది? అబ్బో ఈ ఎండ. లొకేషన్ అయితే బాగుంది, కానీ వాటర్ ఉంటాయో లేవో అదైతే కష్టమే. చూపిద్దామని వెళ్తున్నాం. మామూలుగా దీనికి రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఇక్కడికి తప్పకుండా మీరు విజిట్ చేయొచ్చు. కానీ ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కువగా జరిగేది ఎప్పుడు అంటే మే అండ్ ఏప్రిల్, ఈ మంత్లోనే ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తారు. కానీ ఆ టైంలో ఇక్కడ వాటర్ అయితే ఉండదు మోస్ట్లీ. అలాగా ఇక్కడ ఒక బావి కూడా ఉంది చూడండి. బావి ఈ మొత్తం ఈ చుట్టుపక్కల పాడుబడిపోయిన చిన్న చిన్న హౌసెస్, మండపాలు చూశారు కదా మీరు, ఇవి ఉన్నాయి. ప్రస్తుతం అయితే వాడుకలో లేవు అవి. తప్పకుండా మీరైతే విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీ. కానీ ఒంటరిగా అయితే రావద్దు. ఒంటరిగా ట్రావెల్ చేయడం అనేది, ఒంటరిగా ఇలా మీరు రావడం అనేది డెఫినెట్గా డేంజరే. ఎవరు వెళ్ళలేదు అనుకుంటా, ఎందుకంటే ప్రస్తుతం అక్కడ వాటర్ ఉందో లేదో. మనం దగ్గరికి అయితే వెళ్తున్నాం, కొండ దగ్గరికి. ఇంకా చాలా దూరం నడిచేది ఉంది. ఇక్కడ రూట్ చూడండి, దారుణంగా ఉంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కింద పడతారు. మధ్యలో కొంతమంది చెప్పారు వాటర్ లేవంట, వాటర్ అయితే రావట్లేదు అన్నారు. కానీ కంటెంట్ కోసం మనం అయితే చూపించాలి కదా, అందుకోసం అయితే వెళ్తున్నాను. సో తప్పకుండా అయితే వాటర్ ఉన్నప్పుడు కూడా చూపిస్తాను. కానీ ప్రస్తుతం అయితే వాటర్ లేవంట అక్కడ. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ మూల వరకు అయితే వెళ్ళాలి. సో ఉండరాయి, సరే మూల వరకు అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే మనకైతే వాటర్ కనిపిస్తుందేమో చూద్దాం. ఇంకా దాదాపుగా చేరుకోలేదన్నమాట, ఇంకా దగ్గరలోనే ఉన్నాం. మేమైతే ఆ మూల వరకు వెళ్ళాలి, ఆ ఎడ్జ్ వరకు వెళ్ళాలి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఈ మూల, ఇక్కడ ఉందా, అదే వాటర్ వచ్చేది ఆ ప్లేస్ నుంచే. కానీ ప్రస్తుతం అయితే వాటర్ లేవు. అసలు మీరు బాగా చూస్తే, దగ్గరగా చూస్తే ఈ కొండ ఎంత హైట్లో ఉందో మీకు అర్థమవుతుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా మనకు తెలీదు, ఎందుకంటే ఈ కొండని ఎక్కాలంటే చాలా కష్టం. అలాంటి కొండ పైకి నుంచి వాటర్ కింద పడితే ఎంత చల్లగా ఉంటాయంటే వాటర్ చాలా చల్లగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ వాటర్ రావట్లేదు. వస్తే కనీసం ఇక్కడైతే వాటర్ మనకు కనిపించేవి. చాలా తక్కువ మంది అంటే పర్యాటకులు అక్కడికి వస్తున్నారు, కానీ వాటర్ అయితే కనిపించట్లేదు. తప్పకుండా మన ఛానల్లో అయితే వాటర్ వీడియో కూడా పెడతాను, పోస్ట్ చేస్తాను. అండ్ ఈ సమ్మర్ సీజన్ కాబట్టి చెట్లు అసలు మొత్తం ఎండిపోయినాయి,
చెట్లు కూడా ఏమీ లేవు అనమాట. రైట్. సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము, దగ్గరలోనే ఉన్నాము, కొంచెం దూరం నడవాలి. సో చూస్తున్నారు కదా, అంటే కొంచెం రిలాక్స్ అవుతున్నాం. కొంచెం దూరం వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతున్నాం. కొంతమంది వస్తున్నారు, వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే లోపల వాటర్ చాలా తక్కువగానే ఉంది, లేదు పైన ఆగిపోతుంది, వర్షం వస్తే బాగుండేది అని. అండర్గ్రౌండ్ లొకేషన్ చూడండి, అసలు మీకు దూరం నుంచి కొండ కనిపించింది కదా, ఈ కొండ చూసారా ఎంత గుహలాగా ఉంది. అసలు కొండని చెక్కినట్లు అనిపిస్తుంది నాకైతే ఇది కొండ. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఫొటోస్ అయితే బీభత్సంగా ఉంటుంది అసలు, అంత మంచి లొకేషన్ అసలు. సో చూడండి, దాదాపు వచ్చాం దగ్గరికి. మామూలుగా అయితే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉండాలి, కానీ చూడండి ఎంత తక్కువ ఉందో. చూస్తున్నారా వాటరు ఎంత చిన్నగా వస్తున్నాయో. ఇదన్నమాట సిచ్యువేషన్. సమ్మర్ సీజన్లో వాటర్ చాలా తక్కువ ఉంటుంది. వావ్, చూసారు కదా, గుహలాగా ఉంది, గుహలాగా ఉంది ఇదంతా. ఉన్నాయి వాటర్, చూద్దురా, నీళ్ళు ఉన్నాయి రా బాను. ఇక్కడ చూసారా వాటర్, ఇక్కడ చూసారా గుహలాగా ఉంది, అది పరిస్థితి. సూపర్. ఉండరా బాబు, ఫైనల్లీ రీచ్డ్. ఓరు నాయన, ఎంత దూరం, 2 కిలోమీటర్స్ రాళ్ళల్లో ఎక్కి దిగి ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చాం. లొకేషన్ చూడండి, వావ్ అనాల్సిందే. చూడండి అసలు, వాట్ ఈస్ దిస్ బ్రో. అక్కడి నుంచి వాటర్ వస్తాయి, మీకు కనిపిస్తున్నాయా? అక్కడి నుంచి చూడండి వాటర్ స్టెయిన్స్ వస్తూ ఉన్నాయి, అవి వాటర్. ఫైనల్లీ మేము రీచ్ అయ్యాం. ఈ చెట్టు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చెట్టు, కోతులు ఉన్నాయి, మరి వాటర్ ఉన్నాయి రా బాను. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫైనల్గా అయ్యే ఉండేది నీళ్ళు. ప్రస్తుతం అడవిలో జంతువులు, కోతులు, కొండముచ్చులు, వాటికి వాటర్ అన్నమాట. ఫైనల్గా ఇదే జలపాతం. అందరూ కొంతమంది నీళ్ళు ఉన్నప్పుడు జలపాతాన్ని చూస్తుంటారు, ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు జలపాతాన్ని చూపిస్తున్నాను నేను, అదే వెరైటీ. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ వి ఫీల్ వావ్ అనాల్సిందే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, అసలు నో కాంప్రమైజ్ బా. సో ఇది చూసారా, కొసమాయి నుంచి వస్తాయి వాటర్, అక్కడి నుంచి ఇలా కింద పడతాయి, ఇక్కడ వరకు నామాల వరకు పడతాయి, వీటిని మునుగుతారు అన్నమాట. చూడండి కోతులు, చూడండి కోతులు ఏం చేస్తున్నాయో, మంకీస్. ఇది ఫైనల్ వీడియో. సో ఇది పెంచలకోన వాటర్ ఫాల్స్. సో ఫైనల్గా పెంచలకోన వాటర్ ఫాల్స్ కూడా వచ్చేసాం. ఇంకొక వీడియో అయితే, ఫుల్ వీడియో అయితే పెడతాను, ఫుల్గా వాటర్ వచ్చేటప్పుడు అయితే మీకు తప్పకుండా వీడియో చూపిస్తాను.